Hi friends, welcome to the session. So this session is completely with the newspaper, the Hindu newspaper. So we will discuss on this news. So mainly we'll see the headings of the Hindu newspaper. You see the each and every headlines, ప్రతి ఒక్క headlines ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రజెంట్ సింపుల్లోనే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే పేపర్ న్యూస్కి సంబంధించి కంప్లీట్గా మనకి సింపుల్ ప్రజెంట్లోనే ఉంటుంది. అంటే డూ డస్తోనే ఉంటుంది. అంటే యాక్షన్స్ అన్నీ అయిపోయిన యాక్షన్స్ అయినా సరే వాటిని ప్రజెంట్ సింపుల్లో ఇండికేట్ చేస్తారు. పేపర్ లాంగ్వేజ్ ఎక్కువ కూడా ప్రజెంట్ సింపుల్లోనే ఉంటుంది. అంటే డూ డస్తో కూడుకొని ఉంటుంది. అది గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కేరళ క్రాష్ టోల్ హిట్స్ 18 ప్రో బిగిన్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, కేరళ క్రాష్ టోల్ హిట్స్ HITS హిట్స్ అని ఇచ్చారు. అంటే హిట్స్ అంటే ఏంటి? యాక్చువల్గా దాంట్లో డజ్ ఉంది. దాంట్లో అంటే ఏంటి? యాక్చువల్గా కేరళ క్రాష్ జరిగింది, 18 చనిపోయారు యాక్చువల్గా. బట్ ఇక్కడ హిట్స్ అని ఇచ్చాడు, అంటే డజ్ అని ఇచ్చాడు అంట. అంటే ఏంటి? ఇక్కడ ఒకవేళ జరిగిపోయిన యాక్షన్ అయినా సరే పేపర్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుందంటే ప్రజెంట్ సింపుల్లోనే ఉంటుంది. డూ లేక డజే ఎక్కువ ఉపయోగిస్తారు. ఇక చూడండి, కామా ఇచ్చాడు, ప్రో బిగిన్స్ అన్నాడు. బిగిన్స్ అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ అక్కడ డజ్ ఉంది, రైట్. ప్రో బిగిన్స్ అంటే విచారణ మొదలైంది అని అర్థం అనమాట. ప్రోబ్ అంటే విచారణ అని అర్థం. సో ఇక్కడ బిగిన్స్ మొదలైంది అని అర్థం, అంటే మొదలవుతుంది. బట్ ఇక్కడ మొదలైంది అని అర్థం. అంటే చూడండి, పేపర్ లాంగ్వేజ్ మొత్తం కూడా మనకి డూ డస్ అనే ఒక ప్రజెంట్ సింపుల్లోనే ఉంటుంది. ఇక్కడే చూద్దాం పక్కన కూడా, IMA ఫ్లాగ్స్ FLAGS ఫ్లాగ్స్ డెత్ ఆఫ్ 196 డాక్టర్స్ టు PM. వాళ్ళు పిఎంకి ఒక లెటర్ రూపంలో ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే, IMA అంటే ఏంటి? ఇండియన్ మెడికల్ అసోసియేషన్. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పటి వరకు 196 మంది డాక్టర్స్ చనిపోయారు అని ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్లాగ్స్ అన్నాడు, FLAGS. ఫ్లాగ్స్ మీన్స్ అక్కడ దీని సందర్భాన్ని బట్టి అక్కడ ఆయనకి ఇవ్వడం అనమాట. అంటే సేకరించి ఫలానా జరిగిందని ఇవ్వడాన్ని అక్కడ ఫ్లాగ్స్ అంటారు. ఇక్కడ కూడా డస్ ఉంది. అంటే మనకి పేపర్ లాంగ్వేజ్ ఎక్కువ వచ్చేసి డూ డస్తోనే ఉంటుంది. అది మీరు గమనించాలి. నెక్స్ట్ ఇక చూడండి, ఇండియా చైనా మేజర్ జనరల్స్ డిస్కస్ DISCUSS డిస్కస్ సిచ్యువేషన్ ఎట్ దెప్సాంగ్. ఇక్కడ చూడండి, ఇండియా చైనా మేజర్ జనరల్స్ అంటే మన ఇండియా నుంచి చైనా నుంచి ఉన్న మేజర్ జనరల్స్ ఎవరైతే ఉంటారో ఆర్మీలో, వాళ్ళు ఏం చేశారు? డిస్కస్ సిచ్యువేషన్ ఎట్ దెప్సాంగ్. అంటే డిస్కస్ అన్నాడు. ఇక్కడ డిస్కస్డ్ అనలే, అంటే V1 మాత్రం. ఇక్కడ దీంట్లో డూ ఉంది, ఎందుకంటే ఇండియా చైనా అనేవి ఇక్కడ దే అని వస్తుంది కాబట్టి, అక్కడ 2 కంట్రీస్ కాబట్టి 2కి ఏమొస్తుంది? సింగిల్ దానికి మనకి హీ షీ ఇట్కే డజ్ అని వస్తుంది. అంతకంటే ఎక్కువగా ఉంటే డూ అని వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా అని ఒకటే ఇచ్చారు అనుకోండి, మనకి ఇక్కడ డజ్ వస్తుంది, ఎందుకంటే ఇట్ అని సంబోధిస్తాం. ఇక్కడ ఇండియా చైనా అన్నాడు కాబట్టి మరి ఇక్కడ ఏమొస్తుంది? మనకి ఇక్కడ డిస్కస్ అని వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ జరిగిపోయిన యాక్షన్కి డిస్కస్డ్ అని రావాలి, బట్ ఇక్కడ డిస్కస్ అని వచ్చింది. ఎందుకంటే పేపర్ లాంగ్వేజ్ ఇంతకుముందు చెప్పినట్టు డూ డస్ మీద, ప్రజెంట్ సింపుల్ మీదనే బేస్ అయి ఉంటుంది. ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సుశాంత్ డెత్ కేస్. మనకు తెలుసు, ఈ మధ్యకాలంలో బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ చనిపోయాడు. సో దానికి సంబంధించి ఈడీ క్వశ్చన్స్ రియాజ్ బ్రదర్. ఈడీ క్వశ్చన్స్ అన్నాడు. క్వశ్చన్స్ అంటే దీంట్లో డజ్ ఉంది. ఈడీ అనేది ఇక్కడ డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ కాబట్టి, ఇక్కడ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ ఏంటది? ఈడీ అనేది ఇట్ అన్నమాట. ఇట్కి ఏమొస్తుంది? డజ్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, పేపర్ లాంగ్వేజ్ మొత్తం కూడా మనకి డూ డస్తోనే బేస్ అయి ఉంటుంది. అంటే సుశాంత్ డెత్ కేస్, ఈడీ క్వశ్చన్స్ రియాజ్ బ్రదర్. ఇక్కడ క్వశ్చన్ అనేది నౌన్ కాదు, వర్బ్. సో ప్రశ్నించింది అని అర్థం అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బీజేపీ షిఫ్ట్స్ రాజస్థాన్ ఎమ్మెల్యేస్ టు గుజరాత్ అహెడ్ ఆఫ్ ఏ హౌస్ సెషన్. చూడండి, ఇక్కడ కూడా బీజేపీ షిఫ్ట్స్ అని ఇచ్చాడు. అంటే ఏంటి? బీజేపీ ఇక్కడ ఇట్ అయిపోతుంది, ఇక్కడ షిఫ్ట్ అనేది వెర్బ్ అనమాట. ఇక్కడ షిఫ్ట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇట్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి? డజ్ రావాలి. అంటే ఏంటి? ప్రజెంట్ సింపుల్లో ఉంది, డూ డజ్ అనే సంభాషణలో ఉంది. సో ఈ రకంగా మనం అంతా పేపర్ మొత్తం గమనిస్తే మనకి పేపర్ లాంగ్వేజ్ మొత్తం కూడా మనకి ప్రజెంట్ సింపుల్ ఉన్నాయి, డూ డస్తోనే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు టాపిక్లో భాగంగా వరల్డ్ ట్రైబల్ డే
ఓల్డ్ ట్రైబల్ డే, దీని గురించి డిస్కస్ చేసేసి మనం దీన్ని సమ్అప్ చేసేద్దాం. చూడండి, వరల్డ్ ట్రైబల్ డే 2020. సో అంటే ఏంటి, విశ్వ ఆదివాసీ దివస్ 2020. దీని గురించి మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎలాంటి యాక్షన్ ప్లానింగ్ ఉన్నది మనకి ఇక్కడ బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అది మనం గమనించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఈ హిందూ న్యూస్ పేపరు ప్రతి ఒక్క ఎగ్జామ్కి వాడతారు. అట్ ద సేమ్ టైం మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క ఎగ్జామ్ కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక బిట్ ఇస్తున్నప్పుడు ఎర్రర్ స్పాట్స్ని గుర్తించడానికి ఎక్కువ హిందూ పేపర్ నుంచి ఇస్తుంటారనమాట. అంటే మనం ఎప్పుడుగా అప్డేటెడ్గా హిందీ న్యూస్ పేపర్ చదివినట్టయితే ఎర్రర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవి ముందు క్లాసులలో మనకి ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం చాలా క్లియర్గా మనం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఇక్కడ ఇచ్చిన ఈ టాపిక్ గురించి చూద్దాం. ఇక్కడ ఉన్న ఈ వ్యక్తిని చూద్దాం, భూపేష్ బెగాల్. భూపేష్ బాగెల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్కి భూపేష్ బాగెల్ అనే ఈ వ్యక్తి ఇక్కడ మనకి చీఫ్ మినిస్టర్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన మన పాయింట్స్ని ఇవన్నీ కూడా మనం చూద్దాం. యూ కెన్ సీ ద పీపుల్ ఓవర్ హియర్, దీస్ ఆర్ ద ఇండిజినస్ పీపుల్ అంటే ఆదివాసీలు, అంటే ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటారు. ప్రిమిటివ్ ట్రైబ్స్ అన్నా సరే ఆదివాసీలు అని అర్థం అనమాట, రైట్? సో మీకు తెలుసు వీళ్ళంతా కూడా మొత్తం ఫారెస్ట్లలో ఉంటారు. వాళ్ళ యొక్క జీవన విధానం మొత్తం కూడా ఫారెస్ట్లోనే కొనసాగుతుంది. వీళ్ళని ఇండిజినస్ పీపుల్ అంటారు. మీకు ఎక్కడైనా INDEGENOUS ఇండిజినస్ అంటే ఆదివాసీలు, ఇండిజినస్ పీపుల్ అంటారన్నమాట. మరి ఛత్తీస్గఢ్ మొత్తం తెలుసు మీకు, అక్కడ మొత్తం కూడా ట్రైబల్ ఏరియా మొత్తం కూడా. కాబట్టి ఇక్కడ మనకి చీఫ్ మినిస్టర్ భూపేష్ బాగెల్ దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అంటే కమిట్మెంట్స్, ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి ట్రైబల్ పీపుల్ ఇక్కడ మనకి బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. మనం అవి చూద్దాం, రైట్? కమిటెడ్ టు అప్లిఫ్ట్మెంట్ 2+V1 అంటే ఇక్కడ కమిటెడ్ అంటే ద గవర్నమెంట్ కమిటెడ్ అని అర్థం అనమాట. ద గవర్నమెంట్ కమిటెడ్ టు అప్లిఫ్ట్మెంట్ 2+V1. అప్లిఫ్ట్మెంట్ అంటే ఏంటి, చేయూతని ఇవ్వడం, పైకి తీసుకురావడం అని అర్థం అనమాట. అక్కడ ఇవన్నీ మీనింగ్స్ మీరు గమనించాలి. ఎక్కడైనా ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా అవి ఉపయోగించాలి. సో ద గవర్నమెంట్ కమిటెడ్ టు అప్లిఫ్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రైబల్స్. సో ఇక్కడ మనకి కంజంక్షన్ ఏంటి అని వచ్చింది, దీని కంజంక్షన్ అంటారు. అంటే రెండు పదాలను కలిపేది. డెవలప్మెంట్ అంటే మీకు తెలుసు ఆఫ్ ద ట్రైబల్స్. సో ఆదివాసుల యొక్క డెవలప్మెంట్ కానీ వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ఎలాంటి మరి చర్యలు తీసుకోబోతున్నది మనకి ఇక్కడ పాయింట్స్ రూపంలో ఉంది. అది చూద్దాం. ఛత్తీస్గఢ్ హ్యాస్ బికమ్ ద లీడింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ సర్టిఫికేట్స్. ఛత్తీస్గఢ్ అనేది ఇక్కడ ఛత్తీస్గఢ్ హ్యాస్ బికమ్ ద లీడింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అన్నారు. చూడు, హ్యాస్ ప్లస్ V3 అనమాట. బికమ్ అనేది ఇక్కడ బికమ్ అని అర్థం, V3. సో ఛత్తీస్గఢ్ హ్యాస్ బికమ్ ద లీడింగ్ స్టేట్ అంటే ముందు వరుసలో ఉందన్నమాట. స్టేట్ ఇన్ ద కంట్రీ, దేశంలోనే ముందు వరుసలో ఉందట. దేంట్లో మరి ఇన్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ చూడండి మనకి ఇన్ వచ్చింది ఇక్కడ, అది గమనించాలి మీరు. ఇన్ అని వచ్చింది, ఇన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ నౌన్ అనేది వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ ఫాలోయింగ్ ఏముందంటే ఇన్ అని ఉంది. ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్స్ అంటే ప్రతి ఒక్కరికి అక్కడ ఆ ఫారెస్ట్ మీద రైట్స్ ఉన్నట్టు సర్టిఫికేట్స్ ఇచ్చారట అక్కడ. సో ఫార్ ఇంతవరకు మోర్ దాన్ 4.84 lakh ఇండివిజువల్ అంటే ఏంటి, ఇక్కడ వ్యక్తులు అని అర్థం. ఇండివిజువల్ అంటే వ్యక్తులు. అండ్ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ సర్టిఫికేట్స్ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద స్టేట్. ఇప్పటి వరకు మరి సోఫార్ అంటే ఆల్రెడీ చెప్పాను, సోఫార్ అంటే ఇప్పటి వరకు అని అర్థం. మోర్ దెన్ 4.84 lakh ఇండివిజువల్ అంటే 4.84 లక్షల మందికి కమ్యూనిటీ ఫారెస్ట్ సర్టిఫికేట్స్, రైట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిందట. హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద స్టేట్. మరి ఇక్కడ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే అయిపోయింది అని అర్థం అనమాట. దీని ప్యాసివ్ వాయిస్ లో ఉంది ఇది హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ అనేది. ఇక్కడ సబ్జెక్ట్ హ్యావ్ బీన్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో ఎనీహావ్ ఇది ముందు క్లాస్లో చూడడం జరుగుతుంది. బట్ మీరు గమనించాలి, ఇక్కడ సర్టిఫికేట్స్ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఇక్కడ సర్టిఫికేట్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యావ్ బీన్ సర్టిఫికేట్స్ అనేది దే కాబట్టి ఇక్కడ హ్యావ్ వస్తుంది, బీన్ డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, హైయెస్ట్ కలెక్షన్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ బై ఛత్తీస్గఢ్ ఇన్ ద కంట్రీ. చూడండి, హైయెస్ట్ కలెక్షన్ ఉందట ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే
ఫారెస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క చిన్న చిన్నవి కూడా మనకి అవన్నీ కూడా కలెక్ట్ చేశారట. చిన్న చిన్నవి అంటే ప్రతి ఒక్క ఫారెస్ట్ నుంచి వచ్చిన ఏదైనా సరే తీసుకొని మళ్ళీ దాన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించడం, వాళ్ళకి ఉపాధి చూపించడం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో హైయెస్ట్ కలెక్షన్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ బై ఛత్తీస్గఢ్ ఇన్ ద కంట్రీ. సో దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢే ముందు వరుసలో ఉందన్నమాట. అంటే ఏంటి, ఫారెస్ట్ నుంచి వచ్చిన ఏ చిన్నదైనా సరే దాని బిజినెస్ రూపంలో దాన్ని ఇచ్చేసేసి మళ్ళీ ఆదివాసులకి వారికి ఉపాధి కల్పించడంలో ముందు వరుసలో ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్, నేషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ టు షో కేస్ ద కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ ద స్టేట్. ఇక చూడండి, నేషనల్ ట్రైబ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ అంటే ఏంటి, ఆ స్టేట్లో ఒక డ్యాన్స్ ఫెస్టివల్ని అంటే ట్రైబల్ డ్యాన్స్ని, మీకు తెలుసు ప్రతి ఒక్క ఆదివాసీలకు కానీ గిరిజన తెగలకు కానీ ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క డ్యాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా ప్రమోట్ చేశారనమాట. అంటే అవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆర్గనైజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేశారండి. ఇంతవరకు ఎప్పుడు లేనట్టుంది, ఇప్పుడు ఆర్గనైజ్ చేశారు టు షోకేస్ ద కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ ద స్టేట్. మరి అక్కడ ఆ స్టేట్లో ఉన్న రకరకాల పీపుల్ మొత్తం కూడా, ఎందుకంటే ఈ గిరిజన తెగలు ఆదివాసీ తెగలు అనేది మొత్తం కూడా ఒక రకంగా ఉండరు, మొత్తం ఆ రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల మనకి ఆదివాసీ తెగలు ఉంటాయి, వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళ యొక్క కల్చర్ని, వాళ్ళ డైవర్సిటీ ఏంటంటే భిన్నత్వం. ఇక్కడ చూడండి డైవర్సిటీ అని ఉంది కదా, ఈ డైవర్సిటీ అంటే భిన్నత్వం, అంటే ఆదివాసీలలో ఉన్న భిన్నత్వాన్ని మొత్తం ఒక దగ్గర తీసుకొచ్చేసి కలిపి చూపించడం అనమాట. విల్ నౌ బీ హెల్డ్ ఎవ్రీ ఇయర్. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందని ప్రకటించడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, విల్ నౌ బీ హెల్డ్ అన్నాడు. ఇక్కడ బీ ప్లస్ ఇక్కడ V3, ఇక్కడ బీ ఫామ్ వచ్చినప్పుడు ఇక్కడ V3 రావాలి. నెక్స్ట్, వరల్డ్ ట్రైబల్ డే డిక్లేర్డ్ ఏ పబ్లిక్ హాలిడే. సో ఇక నుండి వరల్డ్ ట్రైబల్ డేని పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ టు బి ప్రొక్యూర్డ్ అట్ ద సపోర్ట్ ప్రైస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 25 to 31. మరి ఇక్కడ ఫారెస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క మైనర్ థింగ్ ని మొత్తం కూడా ప్రొక్యూర్ అంటే ఏంటి, సేకరించడం అనమాట. సేకరించి దానికి ఎంతో కొంత ప్రైస్ సపోర్ట్ చేయడం అనమాట. అంటే ఏంటి, మనకి ఇక్కడ రైతులకు కాక మనకి ఇక్కడ మనకు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు చూసినట్టయితే రైతులకు ఒక్కోసారి పంట దిగుబడి కానీ ఆ పంట రేట్ కానీ చాలా తక్కువ ఉన్న టైంలో చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారన్నమాట. ఆ రకంగా ఇక్కడ ప్రతి ఒక్క ఫారెస్ట్ నుంచి వచ్చిన ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క దాన్ని సేకరించి దాని ప్రైస్ని 25 నుంచి 31కి ఇంక్రీజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ద సపోర్ట్ ప్రైస్ ఫర్ తెందుపట్ట ఇంక్రీజ్ ఫ్రమ్ 2500 to 4000 పర్ స్టాండర్డ్ బ్యాగ్. సో అక్కడ ఉత్పత్తి అయ్యే ఒక తెందుపట్ట అనే ఒక పదార్థాన్ని దాన్ని 25,000 నుంచి 4,000కి పెంచారట. అంటే ఒక్కొక్క బ్యాగ్ పర్ స్టాండర్డ్ బ్యాగ్ అని అర్థం అనమాట. నెక్స్ట్ పాయింట్, 4,200 acres ఆఫ్ ల్యాండ్ రిటర్న్ టు ద ట్రైబల్ ఫార్మర్స్ ఆఫ్ లోహందిగూడ ఇన్ బస్తార్ రీజియన్. బస్తార్ రీజియన్ అనేది ఛత్తీస్గఢ్లో ఒక ప్లేస్. అక్కడ ఉన్న ఫార్మర్స్ ఎవరు మరి ఇక్కడ అంటే లోహందిగూడ. మళ్ళీ చెప్తున్నాను, 4,200 acres ఆఫ్ ల్యాండ్ రిటర్న్డ్ అంటే ఆ ల్యాండ్ మొత్తం కూడా ట్రైబల్ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. ఆ ట్రైబల్ ఫార్మర్స్ ఎక్కడ ప్లేస్ వాళ్ళంటే లోహందిగూడ, వారు ఎక్కడ రీజియన్ అంటే బస్తార్ రీజియన్. నెక్స్ట్, స్టార్టెడ్ రివ్యూ అండ్ అలొకేషన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ లీజ్ రైట్స్. మరి ఇక్కడ వీరు ఏం చేశారంటే మళ్ళీ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఫారెస్ట్ కానీ ఆ ల్యాండ్ గురించి కూడా మళ్ళీ రివ్యూ చేశారన్నమాట. రివ్యూ చేసేసి మళ్ళీ అలోకేట్ చేశారు. అలోకేషన్ అంటే కేటాయింపులు అని అర్థం. సో స్టార్టెడ్ రివ్యూ అండ్ అలోకేషన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ లీజ్ రైట్స్, మళ్ళీ వాటి గురించి రివ్యూ చేసి మళ్ళీ వాటిని మొత్తం కూడా మళ్ళీ కేటాయింపులు చేయడం జరుగుతుంది అన్నమాట అక్కడ ఉన్న ప్రజలకి, వాటి గురించి రైట్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ. నెక్స్ట్, ఫాల్స్ కోర్ట్ కేసెస్ అగైనెస్ట్ ఇన్నోసెంట్ ట్రైబల్స్ విత్డ్రాన్. మరి అక్కడ ఇంతకుముందు ఎవరైతే ఆ ట్రైబల్స్ మీద ఉన్న కేసులు కానీ ప్రతి ఒక్కటి కూడా అవి ఎత్తివేయడం జరిగింది. విత్డ్రాన్ అన్నారు. ఇక్కడ విత్డ్రాన్ అంటే ఎత్తివేశారు అని అర్థం అనమాట. అంటే ఇవి ఫాల్స్ కోర్ట్ కేసెస్ అని చెప్పారు. నెక్స్ట్, ముఖ్యమంత్రి హాత్ బజార్ క్లినిక్ యోజన. ముఖ్యమంత్రి హాత్ బజార్ క్లినిక్ యోజన లాంచ్డ్ టు ప్రొవైడ్ 2+V1 ఇక్కడ టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ ఇన్ ట్రైబల్ ఏరియా అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ దీని పేరు మీద ఒక ఉపాధి కల్పన ఒక దాని మీద, అంటే ముఖ్యమంత్రి హాత్ బజార్ క్లినిక్ యోజన అనే ఒక పేరు మీద అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్కి మొత్తం కూడా ఒక హెల్త్ క్యాంప్స్ అనేవి అక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ దీంట్లో మనకి 2+V1 ఉంది. మనకి ఎగ్జామ్లో
టు ప్రొవైడింగ్ అని లేకపోతే టు ప్రొవైడెడ్ అని సంథింగ్ అని ఇస్తారు. అక్కడ మనం గమనించి ఆన్సర్ చేయాల్సి ఉంది. ఇక్కడ 2+V1 ఉండాలి. నెక్స్ట్ లాంచ్డ్ మలేరియా ఫ్రీ బస్తార్. అవన్నీ మొత్తం ట్రైబల్ ఏరియా కాబట్టి ఇక్కడ మలేరియా అనేవి కామన్గా ఉండే మలేరియా ఫీవర్స్ బాగా వస్తాయి కాబట్టి అక్కడ మరి దాని నుంచి కూడా ఫ్రీ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే మలేరియా ఫ్రీ బస్తార్ క్యాంపైన్ టు మేక్ బస్తార్ మలేరియా ఫ్రీ. సో అక్కడ బస్తార్ అనే రీజన్ మీకు ఆల్రెడీ తెలుసు, అక్కడ ఒక ప్రాంతం అని చెప్పాను. ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా మలేరియా నుంచి అందరిని విముక్తి చేయడానికి అక్కడ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారట. 2+V1 ఇక టు మేక్ బస్తార్ మలేరియా ఫ్రీ. బస్తార్ మలేరియా ఫ్రీ అంటే అక్కడ ఆ రీజన్ మొత్తం కూడా మలేరియా నుంచి ఫ్రీ చేయడం అంటే విముక్తిని చేయడం అని అర్థం అనమాట. అక్కడ విముక్తిని చేయడం, ఫ్రీ అంటే విముక్తి అని అర్థం. ఓకే, నెక్స్ట్ సిన్స్ ద లాంచ్ ఆఫ్ ముఖ్యమంత్రి సుపోషణ్ యోజన ద రేట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ డిక్రీజ్డ్ బై 13.79%. మరి అక్కడ ఎప్పటి నుంచి అయితే ముఖ్యమంత్రి సుపోషణ్ యోజన అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు అప్పటి నుంచి మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే అక్కడ పోషకాహారాలు అందకపోవడం అనమాట. అక్కడ పోషకాహారాలు అందకపోవడం మాల్ న్యూట్రిషన్, సరైన పోషకాలు అందకపోవడాన్ని మాల్ న్యూట్రిషన్ అంటారు. మరి ఇది బాగా తగ్గిపోయిందంట ఎప్పటి నుంచి ఈ పథకాన్ని ఈ యోజన అనే పథకాన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి అది ఎంతగా తగ్గిందంటే ఎంతగా డిక్రీజ్ అయిందంటే 13.79%. ఇక్కడ బై అనేది చూసారా, ఇక్కడ ఈ బై అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఫిగర్ ని మనం ఇండికేట్ చేస్తామో అప్పుడు మనం బై అనేది మనం ఉపయోగించాలి. ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను, సిన్స్ ద లాంచ్ ఆఫ్, సిన్స్ అంటే నుండి అని అర్థం. ఇక్కడ సిన్స్ ద లాంచ్ ఆఫ్ ముఖ్యమంత్రి సుపోషణ్ యోజన ద రేట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ డిక్రీజ్డ్ బై 13.79%. ఓకే, నెక్స్ట్ పాయింట్ బోధ్ఘాట్ మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇరిగేషన్ అంటే ఏంటి, అక్కడ మరి మొత్తం కూడా కాల్వలు తోడని ఇరిగేషన్ అంటారనమాట. సో బోధ్ఘాట్ మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మల్టీపర్పస్ అనమాట. అక్కడ అంటే అది వ్యవసాయం కావచ్చు, కరెంటు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ప్రతి ఒక్కటి దీన్ని మల్టీపర్పస్ అంటారనమాట. అంటే ఏంటి, ఈ బోధ్ఘాట్ మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి, ఛత్తీస్గఢ్లో ఉందని కూడా అర్థమవుతుంది దీన్ని బట్టి. నెక్స్ట్ టు బి రెజ్యూమ్డ్ అన్నాడు. ఇక్కడ 2+V1 ఉండొచ్చు, లేకపోతే 2+B+V3 ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బి ఫామ్ వచ్చింది, బిఈబి అంటే బి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ V3 రావాలి. రెజ్యూమ్ అంటే ఏంటి, మొదలు పెట్టడం అని అర్థం అంట. అంటే ఇక్కడ టు రెజ్యూమ్ అనొచ్చు, లేకపోతే టు బి రెజ్యూమ్డ్ ఆఫ్టర్ బీయింగ్ పెండింగ్ ఫర్ 40 years. మరి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అట 40 years నుంచి పెండింగ్ లో ఉందంట, కానీ దీన్ని రెజ్యూమ్ చేశారట, మొదలు పెడుతున్నారట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్లోగన్ లాగిచ్చారు, కమిటెడ్ టు ప్రిజర్వింగ్ ద హెరిటేజ్ అండ్ విజ్డమ్ ఆఫ్ అవర్ ట్రైబ్స్. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2+V4 ఇచ్చాడు. 2+V1 ఉండొచ్చు, V4 కూడా ఉండొచ్చు అనమాట కొన్ని సందర్భాలలో. సో 2+V1 ద హెరిటేజ్ అంటే ఏంటి, అక్కడున్న కల్చర్ అనమాట, అక్కడున్న ప్రతి ఒక్క సంపద. నెక్స్ట్ విజ్డమ్ అంటే జ్ఞానం ఆఫ్ అవర్ ట్రైబ్స్, అంటే అవన్నీ కూడా ప్రిజర్వ్ చేయబడుతున్నాయి. అంటే ప్రిజర్వ్ అంటే ఏంటి, వాటిని కాపాడడం అని అర్థం అనమాట. సో ఈ రకంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ నుంచి మనకి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రోయాక్టివ్ ప్రో పీపుల్ అన్నాడు. ప్రోయాక్టివ్ అంటే ఏంటంటే చొరవ తీసుకోవడం అనమాట. ముందుగా ఒక విషయం జరగముందలనే ముందుగా తీసుకునేది అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఏంటంటే అక్కడ ఏదన్నా ఒక అనర్థం జరగముందలనే యాక్టివిటీ చేస్తున్నారు అని అర్థం అనమాట. ముందుగానే జాగ్రత్త పడడం అర్థం. మరి ఎవరి కోసం అంటే ప్రో పీపుల్ అంటే ఏంటి, ఇండిజినస్ పీపుల్ అని అర్థం అనమాట. అంటే ముందుగానే ఉన్న పీపుల్ అని ఇక్కడ అర్థం వస్తుంది. ఇది స్లోగన్ చాలా బాగుంది. సో ఇది గమనించండి. మనకి ఇది మామూలుగా ప్రోయాక్టివ్ ప్రో పీపుల్, మామూలుగా ప్రోబయోటిక్స్ అంటారు. అంటే ఏదైనా జరగముందలనే మనకి కావాల్సిన న్యూట్రిషన్ని తీసుకునేదాన్ని మనకి మామూలుగా మెడికల్ షాప్లో కానీ ఎక్కడ దొరుకుతాయి, వీటిని ప్రీబయోటిక్స్ అంటారు. సో ఈ రకంగా చాలా ఉంటాయి, బట్ ఈ స్లోగన్ అనేది చాలా బాగుంది. ప్రోయాక్టివ్ ప్రో పీపుల్. ప్రోయాక్టివ్ అంటే ముందుగానే జాగ్రత్త పడడం. నెక్స్ట్ ఫర్ ఎవరికి, మరి ఫర్ ప్రో పీపుల్ అనమాట. అంటే ప్రో పీపుల్ అంటే ఎవరంటే ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, అంటే మన ఆదివాసీలు, మన ఇండిజినస్ పీపుల్ అని అర్థం అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఈస్ టుడేస్ హిందూ న్యూస్ పేపర్. సో అండ్ దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ టుడే. సో ముందు కూడా ఇంకా మనకి హిందూ న్యూస్ పేపర్ యొక్క సెషన్ నడుస్తుంది. సో ముందు కూడా మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ముఖ్యంగా మనకి ఈ ఎస్బీఐ కానీ, నెక్స్ట్ స్టాఫ్ సెలెక్షన్ కమిటీ కానీ, బ్యాంకింగ్ కానీ, దాంట్లో పీఓ కానీ, క్లరికల్ కానీ, నెక్స్ట్ పెద్ద ఎగ్జామ్స్ కూడా ఎలా అడుగుతారు అనేది మనకి పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించి సో అందరు కూడా ఫాలో అవుతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.